హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వెల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. పిల్లలైతే సాయంత్రం రాగానే ఏం చేయాలి మమ్మీ, ఏం స్నాక్స్ చేసావంటే, నాకైతే టక్‌మని పల్లి పట్టి చేద్దాము. అది కరకరలాడుతూ స్వీట్ షాప్ స్టైల్‌లో బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకండి, ఇంట్లో చేద్దామనేసి చేశాననమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూడండి పల్లి పట్టి అచ్చు ఎట్లా వచ్చిందో లేచి, ఆ షైనింగ్ చూస్తేనే అర్థమవుతుందనమాట మనకి. కర్ర కర్రమంట అంటే కర్రకర్రలాడే పల్లి పట్టి. ఏంటి పల్లి పట్టి కరకరలాడుతుందా అంటే గ్యారంటీ ఉంటుందండి. పల్లి పాకం పట్టే తేడాతో మనకి క్రంచీనెస్గా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దీనికైతే ఒక కప్పు శనగిత్తనాలు తీసుకుంటున్నానండి. ఈ కప్పు శనగిత్తనాలకి సరిపోతుంది. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే కప్పే తీసుకుంటున్నాను. ఈ కప్పు శనగిత్తనాలని మనం దోరగా కొంతమంది ఏంటంటే దోరగా వేయించుకుంటే వేగింది అనుకుంటారు లోపల. కానీ కొంచెం ఈ పొట్టు ఏంటంటే బయట కొంచెం బ్లాక్ కలర్గా ఉన్నా కానీ లోపల ఉంటేనే లోపల వేగినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కరు ఏంటంటే కొన్ని టైమ్స్లో కొంచెం ఇదిగోండి ఈ కలర్ రాగానే వేగిపోయింది అనుకుంటారు. ఇదిగోండి ఇలా వచ్చాయి చూడండి అక్కడక్కడ. ఇలా వచ్చేస్తే వేగిపోయాయి అనుకుంటారు. కాదండి, అసలు శనగిత్తనాలు పర్ఫెక్ట్గా వేగితే మనమైతే పొట్టు తీయక్కర్లేదండి. ఊరిక చేత్తో నలిపితేనే వచ్చేస్తాయి. అట్లా మనం చేత్తో ఇలా అంటే పర్ఫెక్ట్గా అలా పొట్టు బయటకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు పల్లి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఇదిగోండి కొంతమంది అయితే ఇదిగో ఈ స్టేజ్లో తీస్తారు. కాదండి, ఇంకొక 2 నిమిషాలు మనము తిప్పుకుంటూనే మాడిపోకుండా మనము వేయించుకుందాము. ఇంకా టేస్ట్ అంతా కూడా ఈ పల్లీలు వేయించుకోవడంలోనే ఉంటుంది. ఈ పల్లీలు వేయించుకోవడం ఒకటి, ఇంకొకటి ఏంటి అని అంటే పాకం వేసుకోవడము. ఇదిగోండి ఈ రకంగా వేయించుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. ఇదిగోండి తర్వాత ఇంకా దానికి పైన ఉన్న పొట్టు కూడా తీసేసాను. ఇంక ఇప్పుడు దీనికి నేను ఇంకా కొలత ఏంటి అంటే, నేను ఏ కప్పుతో అయితే శనగిత్తనాలు తీసుకున్నానో ఆ కప్పు బెల్లం తీసుకున్నాను. కొంతమంది నాకు బాగా ఇష్టం ఏంటి అని అంటే, కప్పు శనగిత్తనాలకి ముప్పావు బెల్లం తీసుకోవాలన్నమాట. అట్లా అయితే అంటే విత్తనాలు ఎక్కువగా ఉండి కొంచెం బెల్లం లైట్గా బెల్లం తగులుతూ నాకు ఇష్టము. పర్ఫెక్ట్గా అంటే అందరికీ ఇష్టం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ కదా. 1:1 రేషియో తీసుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో ఆ కప్పుతో శనగిత్తనాలు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంక ఇది కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ముందే కరగబెట్టుకున్నాను. బెల్లం కరిగాక ఒక 5 నిమిషాలు ఆగాక గిన్నెలో వేసి చూసుకున్నానండి. ఈ గిన్నెలో వేసుకొని తీసుకుంది ఏ పాకమో చెప్పండి? ఇదైతే తీగ పాకం అండి. ఈ తీగ పాకంతో మనకు శనగిత్తనాలు ముద్దలు చేసుకుంటాం చూడండి, ఆ ముద్దలు చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత రాలేదని మళ్ళీ ఇంకొకసారి వేసి చూసుకున్నాను. ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చింది. ఇట్లా రౌండ్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా పొట్టు తీసుకున్న శనగిత్తనాలు దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి పాకం రాగానే కింద స్టవ్ మంట ఆఫ్ చేసేసుకొని మనం వేసుకున్న శనగిత్తనాలు చక్కగా మొత్తం వేయించేసుకొని అది కలుపుకొని మొత్తము మనకి బెల్లం మొత్తం శనగిత్తనాలకి పట్టేటట్టు వేసుకొని ముందుగానే ఒక ప్లేట్ మీద నెయ్యి వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నెయ్యి మీద ఈ గెరెటతో సర్వ్ చేసుకుంటున్నానండి. మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తే 10 నిమిషాల్లో అచ్చు లేసొచ్చిద్ది అనమాట. అంతకంటే ఇంకా దీనికి ఏ ఎగ్జాంపుల్ ఉండదు. అండ్ మన కళాయి కూడా ఊరికనే ఎండిపోయిద్ది, అంటే ఆ పాకంది కూడా ఊరికనే ఆరిపోయిద్ది అనమాట. ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేశాను. మధ్యలో కొన్ని జీడిపప్పు వేద్దాం అనుకున్నాను, కానీ మా అబ్బాయి వద్దులే మమ్మీ వచ్చంగా దాంతోనే చెయ్యి అన్నాడు. ఇంకా అందుకని అచ్చంగా దాంతోనే చేశాను. చూడండి నెయ్యి రాశాను కదా, గంటకి లేచి వస్తుందన్నమాట. ఒక్క 10 నిమిషాలకే చూడండి అచ్చు ఎంత బాగా లేసొచ్చిందో. కరకరలాడే టేస్టీ పల్లి పట్టి, అది స్వీట్ షాప్ స్టైల్లో. ఒక్కసారి ఎలా ఉందో చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నిగల్లాడిపోతుందో ఫ్రెష్ది కదా. బాయ్ స్టే ట్యూన్.